నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 ఎగ్జామ్కి సంబంధించి ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చి ఏప్రిల్ 2026లో ఉండొచ్చు అని మనకు ఇంకా అఫీషియల్గా డేట్ రాలేదు, కానీ ఇలా ఏప్రిల్లో ఉండొచ్చు అని చాలామంది అంటున్నారు. సో దానికి తగినట్లు 90 days స్ట్రాటజీ ప్లాన్ని నేను ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతలోపల ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, బికాజ్ నెక్స్ట్ 90 days లోపల ఐ విల్ బీ బ్రింగింగ్ యూ మెనీ వీడియోస్ రిలేటెడ్ టు జిఎస్, మ్యాథ్స్, రీజనింగ్ అన్నిటికీ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎన్టీపీసీకి యూజ్ అయ్యేలాగా మన ఛానల్లో అయితే వీడియోస్ చేస్తాను. సో అది ఓకే, చూద్దాం. ఈ ఎగ్జామ్లో నార్మల్గా ఇది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా. సో సిబిటి 1లో 40 questions జనరల్ అవేర్నెస్ పైన, అండ్ మ్యాథ్స్లో 30, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కలిపి 30 questions, అండ్ మ్యాథ్స్ 30 questions అండ్ రీజనింగ్ 30 questions. సో టోటల్ 100 questions, మనకి 100 questions 90 minutes అయితే డ్యూరేషన్ ఉంటుంది. స్క్రైబ్ సపోర్ట్ తీసుకున్న వాళ్ళకైతే 120 minutes వరకు ఇస్తారు టైము. సో టోటల్ మార్క్స్ వచ్చి 100 marks, అంటే ఒక క్వశ్చన్కి 1 మార్కే, కాకపోతే నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చి 1/3 మార్క్స్ కట్ అయిపోతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి, కరెక్ట్ అయిన క్వశ్చన్స్ నుండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం 2025లో జరిగిన పీవైక్యూస్ ఒకసారి చూద్దాం, ఆ వెయిటేజ్ ఎలా ఉన్నింది అని. జనరల్ అవేర్నెస్కి 40 marksకి కదా, జనరల్ అవేర్నెస్లో హైయెస్ట్ వెయిటేజ్ దీనికే ఉంటుంది. దాంట్లో కూడా ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కరెంట్ అఫైర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. అంటే కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అన్ని షిఫ్ట్స్లో ఆన్ అన్ యావరేజ్గా తీసుకుంటే. అండ్ దాని తర్వాత వెయిటేజ్ ఉండేది హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ నుండి. దాని తర్వాత జాగ్రఫీ ఉంది, అండ్ దాని తర్వాత జనరల్ సైన్స్, అండ్ లాస్ట్లో వచ్చి స్టాటిక్, జీకే అండ్ ఎకనామిక్స్ కలిపి ఇన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో సబ్జెక్టు టాపిక్ వైజ్ తీసుకుంటే అర్థమెటిక్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంది. దాని తర్వాత నంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషను, దాని తర్వాత మెన్సురేషన్, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ నుంచి నెక్స్ట్ ఎక్కువ క్వశ్చన్స్ అడిగున్నారు. నెక్స్ట్ రీజనింగ్ చూడండి, రీజనింగ్ చూస్తే పజల్స్ అండ్ సీటింగ్కి హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నింది, అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి అడిగారు. నెక్స్ట్ కోడింగ్, డీకోడింగ్, తర్వాత సిరీస్, తర్వాత ఎనాలజీ, వెన్ డయాగ్రామ్, సిలాజిజం, రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇవంతా అనమాట వాటిపైన క్వశ్చన్స్. సో నెక్స్ట్ 2020లో జరిగిన ఎగ్జామ్ది చూస్తే కనుక యాజ్ యూజువల్ చూడండి, హిస్టరీ హైయెస్ట్ వెయిటేజ్ ఉంది, హిస్టరీ ఉంది. నెక్స్ట్ దాని తర్వాత జియోగ్రఫీ ఉంది. అంటే ఇదంతా కూడా అన్ని షిఫ్ట్స్ కలిపి యావరేజ్గా తీసుకుంటే అన్ని షిఫ్ట్స్ కలిపి ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ పోర్షన్ క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో జియోగ్రఫీ తర్వాత పాలిటీ, తర్వాత ఎకనామిక్స్ చాలా కొద్దిగా అడుగున్నారు క్వశ్చన్స్. నెక్స్ట్ సైన్స్లో చూసుకుంటే బయాలజీ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగున్నారు. దాని తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. తర్వాత స్టాటిక్, జీకే చాలా ఇంపార్టెంట్, స్టాటిక్ జీకే దానిపైన కూడా చూడండి ఒక మోస్తరుగా అడిగున్నారు. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, డేస్ అండ్ డేట్స్, స్పేస్, డిఫెన్స్, ఇన్వెన్షన్స్, కంప్యూటర్ పైన చాలా తక్కువగా అడుగున్నారు, కానీ లెస్ వెయిటేజ్ ఉన్నింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి, ఈ 3 తర్వాత హైయెస్ట్ ప్రయారిటీ ఉండేది కరెంట్ అఫైర్స్కే, కానీ ఇయర్ ఈ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీతో పోల్చినా కూడా కరెంట్ అఫైర్స్ ఎక్కువగా అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. సో దాని తగినట్లు మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ అదర్స్ వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారు. సింప్లిఫికేషన్ పైన కూడా ఒక మోస్తరుగా అడుగున్నారు క్వశ్చన్స్. సో దిస్ వాజ్ ద ట్రెండ్. ఎందుకంటే ఏ ఎగ్జామినేషన్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా మనము వెయిటేజ్ చూసుకొని చదువుకోవాలి. ఎక్కడి నుంచి, ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు అనేది మనం తెలుసుకొని అన్నిటినీ చదివేయాలని, అన్నిటికీ సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అన్ని టాపిక్స్కి ఏదైతే ప్రయారిటీ ఉన్న టాపిక్స్ ఉంటాయో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం స్మార్ట్గా చదువుకోవాలన్నమాట.
సో దానికి చూడండి ఇక్కడ CBT 1 కట్ ఆఫ్ 2025కి ఆర్ఆర్బి సికింద్రాబాద్ రీజియన్ కింద, ఎందుకంటే ఇది తెలుగు వాళ్ళ కోసం చేస్తూ ఉంటాను కాబట్టి వీడియోస్ తెలుగు వాళ్ళు చూస్తారు కాబట్టి నేను సికింద్రాబాద్ కట్ ఆఫ్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ కేటగిరీస్ బట్టి మీరు చూసుకోండి ఏ ఏరియాస్లో మీరు లై అవ్వాలి అనేది జాగ్రత్తగా గమనించి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఈ ప్లాన్ ఎవరెవరికి సూటబుల్ అవుతుంది అంటే బిగినర్స్కి, రిపీటర్స్కి, వర్కింగ్ క్యాండిడేట్స్కి అండ్ లిమిటెడ్ టైమ్ ఆస్పిరెంట్స్కి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ అక్టోబర్లోనే అప్లికేషన్ వచ్చింది, అప్లై చేసేసి ఉంటారు అంటే దానికి ముందు నుంచే మీరు ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. అంటే ఆల్రెడీ మీకు ఒక 3 to 4 months మినిమం ప్రిపరేషన్ అయితే మీకు ఉంటుంది. బేసిక్ జనరల్ నాలెడ్జ్ పైన, జనరల్ స్టడీస్ పైన, జనరల్ అవేర్నెస్ పైన మీకు నాలెడ్జ్ ఉంటుంది అండ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ పైన కూడా మీకు అవేర్నెస్ ఉంటుందని నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నాను. సో అలా ఉన్న వాళ్ళకే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. అలా లేకుండా అన్నీ మాకు ఏవి రావు, ఇప్పుడు మేము మేనేజ్ చేయాలి అంటే మీరు PYQస్ని పట్టుకుంటే PYQస్ని ఎంత బాగా మీరు ప్రాక్టీస్ చేసి మీరు అనలైజ్ చేయగలుగుతారో ఐ కెనాట్ గ్యారంటీ, బట్ యూ విల్ డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే మార్క్స్కి నియర్గా అయినా కూడా వెళ్ళగలుగుతారు. అంటే నేను ఎవరి కోసం చెప్తున్నానంటే అసలు మాకు నిల్ నాలెడ్జ్ ఊరికే అప్లై చేసాము అని అనుకునే వాళ్ళకనమాట. కానీ సీరియస్గా ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కనీసం ఒక 70% సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, 60% సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ 3 monthsలో స్ట్రాటజికల్గా కానీ చదువుకుంటే 90 daysలో మీరు ఖచ్చితంగా CBT 1 అయితే క్లియర్ చేయొచ్చు. బికాజ్ CBT 1 వచ్చి క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. CBT 2లో వచ్చే మార్క్సే మనకి జాబ్ వస్తుందా లేదా అనేది డిసైడ్ చేసేది. సో అట్లీస్ట్ క్లియర్ చేయాలన్నా కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా. ఓకే, సో మ్యాథ్స్లో వచ్చి సింప్లిఫికేషన్, పర్సంటేజ్ రేషియో, యావరేజ్ టైమ్ అండ్ వర్క్, GSలో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అక్కడ ముందు చెప్పిందే, కాకపోతే సపరేట్గా ఒక స్లైడ్లో ఇంకా క్లియర్గా ఉండాలని ఇచ్చాను. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదవాలి. మనము ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీ ఉండాలి. అంటే ఏంటి అంటే PYQ బేస్డ్ ప్రిపరేషనే ఉండాలి. మీరు PYQs తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులేటింగ్ యాక్ట్ అని ఉందనుకోండి పాలిటీలో, అది చూసుకోండి, ఆ రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి చదువుకొని దానికి సంబంధించిన గవర్నర్ జనరల్స్ ఏ ఇయర్, ఇలాగా అసలు ఎందుకు వచ్చింది రెగ్యులేటింగ్ యాక్ట్, ఇలాంటివి మీరు తెలిసి పెట్టుకొని ఉన్నారనుకోండి, ఇలా ఈ ఆల్రెడీ ప్రీవియస్గా అడిగిన ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి నెక్స్ట్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మీకు అర్థమైపోతుంది. మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలాంటి క్వశ్చన్ రావచ్చు అని. అది ఆ న్యాక్ ఎలా వస్తుంది అంటే PYQస్ని అనలైజ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఓకేనా? సో PYQs చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి టాపిక్కి సంబంధించి అండ్ షిఫ్ట్ వైజ్ కూడా అన్ని సొల్యూషన్స్ మీకు నేను తీసుకొని వస్తాను, GS అండ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కూడా. సో డోంట్ వరీ, ఇంపార్టెంట్ ఏరియాస్ని నేను చూస్ చేసుకొని మీకు విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. నెక్స్ట్, అవాయిడ్ అన్నెసెసరీ థియరీ. ఎక్కువ థియరీనే చదువుతా కూర్చోకండి. థియరీ చదవాలి, 2-3 times చదివేసిన వెంటనే మీరు PYQs చేయాలి అండ్ మార్క్స్ రాయాలి అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్స్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. సో దాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రివైజింగ్ మల్టిపుల్ టైమ్స్. చాలా ఎక్కువ సార్లు రివైజ్ చేసుకోవాలి మీ ఎగ్జామ్కి ముందు. రోజుకొక 3 to 4 hours స్పెండ్ చేసినా కూడా ఐ కెన్ గ్యారంటీ దట్ యూ కెన్ క్లియర్ ది ఎగ్జామినేషన్. CBT 1ని క్లియర్ చేయొచ్చు. 3 to 4 hours నాట్ అ బిగ్ డీల్. ఎర్లీ మార్నింగ్ లేసి ఒక 2 hours చదివినా, ఈవినింగ్ అంటే మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే 3 to 4 hours. అలా వర్కింగ్ ప్రొఫెషనల్ కాదు, మేము కంప్లీట్గా ఎగ్జామ్కే ప్రిపేర్ అవుతున్నాము, కోచింగ్ తీసుకుంటున్నాం, లేకపోతే ఇంట్లో నుంచి ప్రిపేర్ అవుతున్నాం అంటే మీరు ఈజీగా 8 hours స్పెండ్ చేయొచ్చు ప్రిపరేషన్ పైన. బికాజ్ యూ హ్యావ్ టు గివ్ దట్ టైమ్ టు యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. అది ఇంపార్టెంట్ చాలా. సో రివిజన్ అయిపోయింది కదా. నెక్స్ట్, ఎందుకు PYQs మోస్ట్ ఇంపార్టెంట్, అంత స్ట్రెస్ ఎందుకు చేస్తున్నాను అంటే 70 to 80% క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, అదే ప్యాటర్న్లో రిపీట్ అవుతాయి అన్నమాట. సో దాట్ ఈస్ వై PYQs ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు మీ ఓన్గా కొన్ని పేపర్స్ ముందు పెట్టుకొని కూర్చోండి PYQస్ని, మీకే అర్థమైపోతుంది ట్రెండ్ ఎలా పోతుంది, మనం ఎలాంటి క్వశ్చన్ పాస్ట్ ఇయర్ అడిగితే ఈ ఇయర్ ఎలాంటి క్వశ్చన్ అడిగారు, ఇలా మీకు అర్థమైపోతుంది.
నెక్స్ట్ బికాజ్ ఎగ్జామ్ ట్రెండ్ని మనకి అర్థమయ్యేలా చేస్తుంది. యాజ్ ఐ సెడ్ బిఫోర్, పీవైక్యూస్ వచ్చి మనకి ఎగ్జామ్ ట్రెండ్ ఏంటి అనేది తెలిసేలా చేస్తుంది. అండ్ స్పీడ్ అండ్ కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది. అండ్ రెడ్యూసెస్ సిలబస్ బర్డన్. సిలబస్ ఇంత హెవీగా ఉంది అనే బర్డన్ని రెడ్యూస్ చేస్తుంది. సో 90 days ప్రిపరేషన్ ఓవర్వ్యూ ఎలా ఉండాలి అంటే, మంత్ 1లో కాన్సెప్ట్స్ అండ్ పీవైక్యూస్ చేయాలి. కాన్సెప్ట్స్ థరోగా ప్రిపేర్ అయిపోయి పీవైక్యూస్ని తీసుకొని మీరు ప్రిపరేషన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మంత్ 2 ప్రాక్టీస్ ప్లస్ స్పీడ్. ఈ పీవైక్యూసే మీరు ఒక షిఫ్ట్ ఒక పేపర్ తీసుకున్నారనుకోండి, ఒక షిఫ్ట్ పేపర్ని, దాన్ని మీరు ఒక ఎగ్జామ్ లాగా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయడం. అర్థమైందా? సో అలాగా స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మంత్ 3లో కంప్లీట్గా మీరు రివిజన్కి కేటాయించాలి. అండ్ మాక్ టెస్ట్ బాగా రాయాలి. మాక్ టెస్ట్ అంటే మాక్ టెస్ట్ తెలుసు కదా, మీ సెక్షన్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటుంది, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది. నా సజెషన్ ఏంటి అంటే, సెక్షన్ వైజ్ మీరు ఒక్కొక్క కాన్సెప్ట్ క్లియర్ అవుతూ ఉంటుంది కదా, అయిన వెంటనే మీరు సెక్షన్ వైజ్ మాక్ టెస్ట్ రాయండి. ఇప్పుడు హిస్టరీ చదువుతున్నారు అనుకోండి, హిస్టరీలో డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ డ్యూరింగ్ మోడరేట్ ఫేజ్ ఒకటి ఉంటుంది, అండ్ రెవల్యూషనరీ ఫేజ్ ఒకటి ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ఉంటుంది కదా. అలా సెక్షన్ వైజ్ మీరు కాన్సెప్ట్స్ చదువుకుంటా వెళ్ళి సెక్షన్ వైజ్ మార్క్స్ ఇవ్వండి. ఇప్పుడు మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో కూడా, మ్యాథ్స్ ఇప్పుడు పర్సంటేజెస్ టాపిక్ చదువుకున్నారు అనుకోండి, అది అయిపోయింది, మీకు కంప్లీట్గా అర్థమయ్యింది అండ్ మీరు ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నారా లేదా అనేది సెక్షన్ వైజ్ మార్క్స్లో మీకు అర్థమైపోతుంది. పర్సంటేజెస్ పైన సెక్షన్ వైజ్ మాక్ టెస్ట్ మీరు రాయాలి. సో అలాగా. నెక్స్ట్ సాల్వ్ టాపిక్ వైజ్ పీవైక్యూస్ చేయండి. అండ్ ప్రిపేర్ మీ షార్ట్ నోట్స్ 1 or 2 లైన్స్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చేయండి. ఈ 1 or 2 లైన్స్ ఎప్పుడు వస్తుంది అంటే 2 to 3 times చదువుకున్నాకే మీరు ఇంత క్రిస్ప్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ రీడింగ్లో మీరు షార్ట్ నోట్స్ చేయాలి అనుకున్నారనుకోండి, మీరు యూ విల్ ఎండ్ అప్ రైటింగ్ ద హోల్ బుక్. మీరు ఎలా ఉందో అక్కడ బుక్ అదే మీరు ప్రింట్ చేస్తారు, కానీ అది షార్ట్ నోట్స్ అవ్వదు. సో షార్ట్ నోట్స్ ఎప్పుడు వస్తుంది అంటే, మీరు ఆల్రెడీ 2 to 3 times ఆ మెటీరియల్ని కానీ ఆ కాన్సెప్ట్స్ని కానీ చదివాక మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక జనరల్ అవేర్నెస్ వస్తుందన్నమాట ఆ టాపిక్ పైన. దాని నుంచి మీరు ఒక 1 or 2 lines మాత్రమే, అంతే. షార్ట్ నోట్స్ అంటే అంత స్మాల్గా ఉండాలి. బికాజ్ ఎప్పుడు కానీ మీ మైండ్లో ఎగ్జామ్ డే ముందు రోజు మనం ఏం చేయాలి, ఎగ్జామ్ డే ముందు రోజు దాని 2 days ముందు మనం ఏం చేస్తూ ఉండాలి, అది మైండ్లో పెట్టుకొని మీ షార్ట్ నోట్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కరోజు ఉంది అనంగా మనము 500 పేజీల బుక్కులు చదవలేం కదా. ఒక్కరోజు ఉంది అనంగా ఒక 100 పేజీలో, లేకపోతే ఇంకొంతమంది 100 పేజీలు కూడా చదవలేని వాళ్ళు ఇంకొక 50 pages అలానే చదవగలుగుతారు కదా. సో మీ క్యాపబిలిటీని గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మీ వీక్ ఏరియాస్ని ఈ మంత్ 1లో యూ హ్యావ్ టు ఫైండ్ దెమ్ అవుట్. ఆ వీక్ ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేసి దానిపైన మీరు వర్క్ చేయాలి. అప్పుడు యూ కెన్ డెఫినెట్లీ ఓవర్కమ్ దోస్ వీక్ ఏరియాస్. నెక్స్ట్ మంత్ 2 స్ట్రాటజీ వచ్చి డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. అండ్ క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోండి. ఇక్కడ స్పీడ్ వచ్చి మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్లో కదా. సో ఇంప్రూవ్ యువర్ క్యాలిక్యులేషన్ స్పీడ్. అండ్ జిఎస్ ఫ్యాక్ట్స్ ఎక్కువ అడుగుతారు, ఆర్ఆర్బీస్లో ఫ్యాక్ట్స్ ఎక్కువ అడుగుతారు. సో నేను కూడా మీకు ఆ ఫ్యాక్ట్స్ అవంతా కూడా ప్రొవైడ్ చేస్తాను, అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు ఫాలో అవ్వండి, మీకు యూజ్ అవుతుంది. అండ్ సెక్షనల్ టెస్ట్ కూడా ఇస్తూ ఉండండి మంత్ 2లో. నెక్స్ట్ మంత్ 3లో ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇవ్వండి. మంత్ 2 వరకు నేను ఏం చెప్పాను, సెక్షనల్ మాక్ టెస్ట్ ఇవ్వమని చెప్పాను. మంత్ 3 నుంచి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇవ్వండి. అండ్ అక్కడ నుంచి మీ టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు రాని క్వశ్చన్ దగ్గర అలానే స్టక్ అయిపోయి కూర్చొని ఉండకుండా మీకు వచ్చినవన్నీ ఫస్ట్ చెయ్యాలి. నేను ఒక సపరేట్ సెషన్ తీసుకుంటాను, మీరు ఎలాగా ట్యాక్ట్ఫుల్లీ మీరు ఎలాగా సాల్వ్ చేయొచ్చు విత్ ఇన్ టైం లిమిట్లో ఎగ్జామినేషన్ పేపర్ని అనేది నేను ఒక సపరేట్ సెషన్ తీసుకుంటాను. ఇక్కడ చెప్తే మరీ లాంగ్ అయిపోతుంది వీడియో, సో అది మళ్ళీ చేద్దాము. నెక్స్ట్ మీ మిస్టేక్స్ని అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఎక్కడో మీకు కాన్సెప్చువల్ క్లారిటీ లేదు అని అర్థం.
ఓకేనా. ఎక్కువ కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా మీకు నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ అవుతోంది. అలాగా మీ మిస్టేక్స్ ఎందుకు మార్క్స్ తగ్గుతోంది, అసలు ఎక్కడ నేను తప్పు చేస్తున్నా, టైం మేనేజ్మెంట్లో తప్ప, నా కాన్సెప్ట్సే బాగాలేదా, ఇవంతా కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి ఈ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అయ్యాక. ఓకే. అండ్ థర్డ్ మంత్లోనే రివైజ్ యువర్ నోట్స్ ఓన్లీ. మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, ఆ షార్ట్ నోట్స్ని మాత్రమే మీరు రివైజ్ చేసుకోండి. అండ్ ఏ కొత్త టాపిక్ కానీ తీసుకోవద్దండి. కొత్త టాపిక్స్ ఏం అట్లా అడగరు, అడిగినా కూడా అవి ఒక 1 or 2 బౌన్సర్స్ అవి వదిలేయండి. అది వదిలేయాలనేది ఏది మనం ఏ క్వశ్చన్స్ని ఆన్సర్ చెయ్యాలి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినవన్నీ ఆన్సర్ చేసుకుంటా పోతే నెగిటివ్ మార్కింగ్లో వెళ్ళిపోతారు. అలా కాదు, కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి మనకు ఏది బాగా వచ్చో, షార్ట్గా వచ్చో వాటిని ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి. తర్వాతే మీకు రాని వాటిని అనలైజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పటివరకు ఎన్ని చేశాము అవంతా తెలుసుకొని మీరు రాని వాటివి అటెంప్ట్ చేయాలో లేదో అప్పుడు ఆలోచించుకోండి. సో అది సో మాక్ టెస్ట్ ఎలా అంటే 2 to 3 మార్క్స్ పర్ వీక్. ఒక వీక్లో 2 to 3 మార్క్స్ చేయండి. అండ్ ప్రతి మాక్ని అనాలిసిస్ చేయండి. ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాం, ఎక్కడ మార్క్స్ తగ్గాయి, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీ వీక్ ఏరియాస్ ఏంటి, ఇవంతా కూడా. అండ్ అక్యురసీ ఇంప్రూవ్ చేసుకోండి. అక్యురసీ అంటే ఇప్పుడు మీరు ఒక 10 క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఒక 5 క్వశ్చన్స్ చేసినా కూడా 5 మార్క్స్ వస్తుంది. అదే 10కి 10 అటెంప్ట్ చేసేసి అక్యురేట్గా లేకుండా అప్పుడు ఒక 5 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా 5 మార్క్స్ రాదు. 5లో నుంచి ఇంకొక 5 మార్క్స్ అంటే 5/3 -5/3 మార్క్స్ పోతుంది. సో ఎంత అక్యురేట్గా చేస్తే మీకు అంత మార్క్స్ ఎక్కువ పెరుగుతుంది. సో అక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫోకస్ ఆన్ టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. విత్ ఇన్ ద టైం మీరు చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ రివిజన్ స్ట్రాటజీ వచ్చి షార్ట్ నోట్సే రివైజ్ చేసుకోండి, ఫార్ములాస్ రివైజ్ చేసుకోండి. బికాజ్ బేసిక్ మ్యాథ్సే అడుగుతారు, పెద్ద కాంప్లికేటెడ్గా మ్యాథ్స్ ఉండదు. సో ఫార్ములాసే బాగా రివైజ్ చేసుకోండి. అండ్ రిపీటెడ్ PYQs రివిజన్ చేసుకోండి. వీక్లీ రివిజన్ అయితే కంపల్సరీగా చేసుకోండి. నెక్స్ట్ కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం ఏంటి అంటే న్యూ టాపిక్స్ లాస్ట్ మినిట్లో చదవకూడదు. అండ్ PYQస్ని ఇగ్నోర్ చేస్తే అసలు మనం ఎగ్జామ్కి అటెండ్ అవ్వకుండా ఉండడమే బెస్ట్. ఇగ్నోరింగ్ PYQs ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యూ డూ. PYQస్ని కానీ ఇగ్నోర్ చేస్తే. సో టూ మెనీ బుక్స్ ముందర పెట్టుకొని ఏది కరెక్ట్గా చదవకపోతే అది కూడా చాలా పెద్ద మిస్టేక్. అండ్ మాక్ టెస్ట్ ఏదో నామకే వాస్తే మాక్ టెస్ట్ రాసినట్టు రాసి అనాలిసిస్ చేసుకోకుండా మీరు స్కిప్ చేస్తే ఇంకా వేస్ట్. మాక్ టెస్ట్ రాసి కూడా వేస్ట్. అది మాక్ టెస్ట్ ఎప్పుడు ఒక్క టెస్ట్ 2 టెస్ట్ రాసినా కూడా మీరు అనాలిసిస్ కంపల్సరీ చేయండి మాక్ టెస్ట్కి. ఓకేనా. ఊరికే రాసాము, పేరుకి 100 మాక్ టెస్ట్ రాసాము కానీ మాకేమీ రాలేదు, మేము ఫెయిల్ అయ్యాము, ఇట్లా అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు 100 రాయడం గొప్ప కాదు, మీరు ఆ 100లో ఒక 10 మాక్ టెస్ట్ అయినా కరెక్ట్గా అనాలిసిస్ చేశారా లేదా అనేది చూసుకోండి. ప్రాపర్ అనాలిసిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ టు సక్సీడ్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఫైనల్ అడ్వైజ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ లాంగ్ అవర్స్. ఒక రోజులో 12 గంటలు చదివేసి నెక్స్ట్ డే అస్సలు బుక్స్ ముట్టుకోకుండా లేజీనెస్తో ఉండడం గొప్ప కాదు. ప్రతిరోజు ఒక 3 hours కన్సిస్టెంట్గా చదువుతూ ఉంటే ఆ ప్రొడక్టివిటీ మీకే అర్థమవుతుంది. ఆ ప్రొడక్టివిటీ, ఆ కన్సిస్టెన్సీ ఇచ్చే కాన్ఫిడెన్స్ మీకే అర్థమవుతుంది అనమాట. కన్సిస్టెంట్గా ఉండే వాళ్ళకే తెలుస్తుంది అది. సో ఆల్వేస్ బీ కన్సిస్టెంట్. అండ్ PYQs ఆర్ ద కీ. ఎన్నోసార్లు చెప్పేసాను ఈ వీడియోలో, మీకు విసుగ్గా కూడా అనిపించుండొచ్చు. బట్ PYQs ఆర్ అ మస్ట్, చాలా ఇంపార్టెంట్ PYQs. అండ్ రివిజన్ డిసైడ్స్ యువర్ సెలెక్షన్. మీరు ఎంత రివైజ్ చేస్తే మీకు అంత మంచిది. అదే స్టే కామ్ అండ్ కాన్ఫిడెంట్. ప్యానిక్ అవ్వకుండా, స్ట్రెస్ తీసుకోకుండా. ఎప్పుడు స్ట్రెస్ వస్తుంది అంటే మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఉన్నప్పుడు, సరిగ్గా మాక్ టెస్ట్ రాయకుండా ఉన్నప్పుడు, కాన్సెప్చువల్ క్లారిటీనే లేకుండా ఉన్నప్పుడు కదా, మినిమం ప్రిపరేషనే లేకుండా ఉన్నప్పుడు మనకి స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ అనవసరమైన ప్యానిక్ అటాక్స్ లాగా వస్తుంది. సో అవన్నిటిని అవాయిడ్ చేయాలంటే బీ కామ్ అండ్ ఫస్ట్ నుండే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి మీరు, బిగినింగ్ నుంచే. సో దట్ ఈస్ ద కీ. సో నెక్స్ట్ వచ్చి మీరు అంతే ఫైనల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే స్మార్ట్ వర్క్ అండ్ రైట్ స్ట్రాటజీ అయితేనే మీ సెలెక్షన్ కన్ఫర్మ్గా అవుతుంది. ఏ ఎగ్జామినేషన్ అయినా, నాట్ జస్ట్ RRB NTPC బట్ ఎనీ ఎగ్జామినేషన్ ఫర్ దట్ మ్యాటర్, స్మార్ట్ వర్క్ అండ్ రైట్ స్ట్రాటజీ ఉంటేనే మీరు సక్సీడ్ అవుతారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన విషయాలంతా కూడా. డే వైజ్
డే వైజ్ కావాలంటే కమెంట్ చేయండి. ఐ కెన్ మేక్ అ స్కెడ్యూల్ ఫర్ యూ అకార్డింగ్ టు వెదర్ యు ఆర్ వర్కింగ్ ఆర్ ఫుల్ టైమ్ ప్రిపేరింగ్ స్టూడెంట్, ఎలా అయినా కూడా అకార్డింగ్లీ ఐ కెన్ ప్రిపేర్. సో ఐ హోప్ మీకు కొంచెమైనా ఇన్సైట్స్ వచ్చింది అనుకుంటున్నాను ఈ సెషన్ నుండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.